సో ఎక్స్పెక్ట్ చేశారా థర్డ్ టైం కంపల్సరీ వస్తుంది, మళ్ళీ నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పి? బీజేపీ గవర్నమెంట్ వస్తే, మోడీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు. అయోధ్యలో బీజేపీ ఓడిపోవడానికి రీజన్ ఏంటంటారు? అబద్ధాల మీద గొడవలు కట్టాలనుకుంటే ఎప్పుడైనా కానీ దెబ్బతినాల్సిందే. లోక్సభ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి 8 సీట్స్ విన్ అయ్యారు. అది ఎక్స్పెక్ట్ చేశారా 8 సీట్స్ ఇంత గ్రోత్ కనిపిస్తుంది అని చెప్పి? సో ఈ రోజు హైదరాబాద్ అనేది ఇంత చర్చనీయాంశంగా మారడానికి కారణమే మాధవీలత గారు. అందరు గెలుపు అనుకోవాలి. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. లోక్సభ ఎలక్షన్స్లో ఈసారి కూడా బీజేపీ మరొకసారి గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని సాధించి నరేంద్ర మోదీ గారు ప్రధానిగా మరోసారి మూడవసారి ప్రమాణ స్వీకారం చేశారు. చరిత్ర సృష్టించారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడం కోసం తెలంగాణ స్టేట్ సోషల్ మీడియా మెంబర్ కరుణశ్రీ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాం. సో థర్డ్ టైం ప్రధానమంత్రిగా మరొకసారి ప్రమాణ స్వీకారం చేశారు నరేంద్ర మోదీ గారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా నేనే కాదు, దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజానీకం కూడా చాలా సంతోషంగా ఉన్నారు. థర్డ్ టైం ప్రధానమంత్రి అంటే సెకండ్ పర్సన్ నరేంద్ర మోదీ గారు చరిత్ర సృష్టించారని చెప్పాలి. సో ఎక్స్పెక్ట్ చేశారా థర్డ్ టైం కంపల్సరీ వస్తుంది, మళ్ళీ నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పి? తప్పకుండా అందరము ఎక్స్పెక్ట్ చేసాము. యాక్చువల్గా మేమే కాదు, అవుట్ సైడ్ ద కంట్రీ వేరే దేశాల నుంచి కూడా ప్రధానమంత్రిగా మళ్ళీ మీరే అవుతున్నారు, మా దేశానికి రండి అని ఇన్విటేషన్స్ కూడా అందుకున్నారు మోడీ గారు. అండ్ సెకండ్ పర్సన్ అని చెప్పుకోవాలంటే ఫస్ట్ పర్సన్ మనకి నెహ్రూ గారు. అవును. నెహ్రూ గారు 3 టైమ్స్ అయ్యారు, కానీ అప్పుడు అపోజిషన్ పార్టీస్ అనేవి లేనే లేవు ఆ సమయంలో. ఇప్పుడు ఇన్ని అపోజిషన్ పార్టీస్, ఇన్ని లోకల్ పార్టీస్ ఇన్ని ఉన్నప్పుడు కూడా మళ్ళీ థర్డ్ టైము ప్రైమ్ మినిస్టర్గా ఫస్ట్ పర్సన్ అని చెప్పాలి. అండ్ దానికైతే చాలా గర్వపడుతున్నారనే చెప్పాలి. మీ ఫేస్ లో కూడా కనిపిస్తుంది ఎస్, ఆఫ్ కోర్స్, ప్రౌడ్నెస్ అనేది. కానీ ఈసారి వచ్చేటప్పటికి నరేంద్ర మోదీ గారు మొదటి నుండి కూడా చెప్తున్నారు 400 సీట్లు వస్తాయి ఓన్లీ బీజేపీ వరకు అని చెప్పి కూడా చెప్పారు ఆయన. అయితే ఈసారి చూసేటప్పటికి లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే సీట్స్ తగ్గాయి. ఎక్స్పెక్ట్ చేశారా సీట్స్ ఇలా తగ్గుతాయి, మిగిలిన పార్టీస్తో కలిస్తే కానీ మనకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సరిపోయే అన్ని సీట్స్ రావు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారా? యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు తగ్గుతవి సీట్స్ అనేది. ఇది కూడా పార్టీకి ఒక రకంగా ఒక మెసేజ్ అన్నమాట. అంటే ఎక్కడ మనం మిస్టేక్ చేసాము అది సరిదిద్దుకునేటువంటి ఒక ఛాన్స్ అని అనుకోవాలి. అంటే ఎందుకు సీట్లు తగ్గాయి అనుకున్నారు మీరు? అంటే రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయడం వల్ల కావచ్చా, లేదంటే ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు వచ్చింది? దట్టు ఏంటంటే మనకి అయోధ్యలో రామ మందిరం అనేది చాలా హైలైట్ అయింది. కానీ చూసుకుంటే అయోధ్యలోనే సీట్స్ అనేవి తక్కువ వచ్చి అక్కడే ఓడిపోయారు. రీజన్ ఏంటంటారు? యాక్చువల్గా మనము మొదటి నుంచి కూడా చూసుకుంటే కాంగ్రెస్ అన్ని అబద్ధాలతోనే గవర్నమెంట్ ఫామ్ చేసింది. మీరు పక్క రాష్ట్రం తీసుకోండి, కర్ణాటక, అక్కడ అబద్ధాలతోనే గ్యారంటీలు అని చెప్పేసి ఇచ్చేసి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అక్కడ తన్నుకుంటున్నారు ఇప్పుడు. తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎలక్షన్స్ తెలంగాణలో, ఇక్కడ కూడా 6 గ్యారంటీలు అని చెప్పేసి అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు 6 హామీలను తీరుస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఫామ్ చేసింది. దీన్నే మొత్తం దేశమంతా అప్లై చేశారు. ఇవే గ్యారంటీస్ 8,500 ప్రతి నెల మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్లో టకా 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 పడతాయి అని చెప్పేసి రాహుల్ గాంధీ ఒక అనౌన్స్మెంట్ ఏదైతే చేశారో, ఒక అబద్ధం ఏదైతే స్ప్రెడ్ చేశారో అది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే రాజ్యాంగాన్ని మారుస్తారు, బీజేపీ గవర్నమెంట్ వస్తే, మోడీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్స్ తీసేస్తారు అనే అబద్ధాలు కూడా ప్రజల్లోకి బలంగా వాళ్ళు తీసుకెళ్ళగలిగారు. దానివల్ల మేము కొంత నష్టపోయాం, కానీ పూర్తి నష్టమేం జరగలేదు. ఇప్పుడు దాని ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి విన్ అయ్యారో వేరే రాష్ట్రాలలో కానీ ఎలా ఉందంటే మొత్తం వాళ్ళ పార్టీ ఆఫీసుల బయట లైన్లు కట్టారు, మాకు 8,500 కావాలి అని. గ్యారంటీ కార్డు ఇచ్చారు, మాకు ఇవ్వలేదు అని. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి, ఫ్యూచర్లో ఇంకా జరుగుతాయి.
కాబట్టి అబద్ధాల మీద గొడవలు కట్టాలనుకుంటే ఎప్పుడైనా కానీ దెబ్బతినాల్సిందే. తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలిచినప్పటికీ పరిస్థితి అబద్ధపు ఇదిగానే హామీలుగానే ఉందంటారు అబద్ధాల పునాదుల మీద ఏర్పరచుకున్న ప్రభుత్వం. గవర్నమెంట్ ఇప్పుడు ఇది. అయితే ఇంకొకటి మనం దేశం మొత్తంలో కనుక మాట్లాడుకుంటే 400 సీట్స్‌కి ఆయన చెప్పిన దాని ప్రకారం సీట్స్ తగ్గాయి. కానీ తెలంగాణ వరకు మాట్లాడుకుంటే కనుక తప్పకుండా అసెంబ్లీ ఎలక్షన్స్‌తో కంపేర్ చేస్తే మంచి గ్రోత్ ఉందనే చెప్పాలి. అసెంబ్లీ ఎలక్షన్స్‌లో పెద్దగా ప్రజల్లోకి ఇంత పాజిటివిటీ అయితే కనిపించలేదు. ఎమ్మెల్యే సీట్స్ కావచ్చు ఇదంతా కూడా. కానీ లోక్‌సభ ఎలక్షన్స్‌కొచ్చేటప్పటికి 8 సీట్స్ విన్ అయ్యారు. అది ఎక్స్‌పెక్ట్ చేసారా 8 సీట్స్ ఇంత గ్రోత్ కనిపిస్తుంది అని చెప్పి? తప్పకుండా 8-12 సీట్లు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేసాం మేము. ఓకే. అయితే అది 8 సీట్ల దగ్గరనే ఆగిపోయింది. అయితే ఈ ఏదైతే అబద్ధాల ఉందో ఈ అసెంబ్లీ ఎలక్షన్స్‌ని, లోక్‌సభ ఎలక్షన్స్‌ని అసలు కంపేర్ చేయలేము. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సెపరేట్ ఉంటది. లోక్‌సభ ఎలక్షన్స్ దగ్గరకొచ్చేసరికి ఎవ్వరు కూడా ఏ కాన్స్టిట్యుయెన్సీలో కూడా క్యాండిడేట్‌ని చూడలేదు. మోడీ గారిని మాత్రమే చూసారు. మోడీ గారి డెవలప్‌మెంట్‌ని మాత్రమే చూసి ఓట్లేసారు. కాబట్టి ఇది అందరి గెలుపు అనుకోవాలి. తెలంగాణలో చూసుకుంటే అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు త్రిముఖ పోరు కనిపించింది మనకి. అవును. లోక్‌సభ ఎలక్షన్స్‌కొచ్చేటప్పటికి కేవలం ద్విముఖ పోరు మాత్రమే. కాంగ్రెస్‌కి అలాగే బీజేపీకి మధ్యలోనే జరిగింది. బీఆర్ఎస్ కంప్లీట్‌గా జీరో మనకి రిజల్ట్ కనిపించింది. అవును. సో, నెక్స్ట్ జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ టైంకి అప్పుడు కూడా ఈ 2 పార్టీల మధ్య పోరుంటుందంటారా? ఈసారి బీజేపీకి ఎన్ని సీట్స్ అప్పుడొస్తాయనుకుంటున్నారు? ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంటుందా? తప్పకుండా. ఎందుకంటే చూడండి ఎప్పుడైనా అధికారం అనేది అహంకారంతోని, అబద్ధాలతోని వచ్చే ప్రభుత్వాలు ఎప్పుడూ నిలబడలేవు. మనకి తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ మీద ఏర్పడిన పార్టీ టీఆర్ఎస్. తర్వాత ఏం చేసింది? నేను దేశ్‌కి నేత కావాలి, దేశాన్ని ఏలాలి, దేశంలో చక్రం తిప్పాలి అనే ఒక అహంకారపూరితమైన ఓవర్ కాన్ఫిడెన్స్‌తోని టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ పెట్టుకున్నారు. అది అసెంబ్లీ ఎలక్షన్స్‌లోనూ ఆయనకి దెబ్బ పడింది. తర్వాత వచ్చిన లోక్‌సభ లోక్‌సభ. ఎలక్షన్స్‌లో కంప్లీట్ జీరో. అంటే డక్ ఔట్. కాబట్టి కంప్లీట్‌గా బీఆర్ఎస్ పార్టీ అనేది భూస్థాపితం అయిపోయింది. రేపొచ్చేది ఓన్లీ కాంగ్రెస్, బీజేపీ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి చెప్తే. సో, ఈ రెండిట్లలో కాంగ్రెస్ ఆల్రెడీ 100 డేస్‌లో ఇస్తామన్న గ్యారంటీలు ఇంతవరకు వాళ్ళేమీ చేయలేదు కాబట్టి ప్రజల్లో 100 రోజుల్లోనే వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ మీద. కనీసం టీఆర్ఎస్‌కి 10 సంవత్సరాలు పట్టింది. ఆ రిజల్టే లోక్‌సభలో చూపించిందంటారా? ఎగ్జాక్ట్‌లీ. సో, ఇప్పుడు మనకి కాంగ్రెస్‌కి 100 రోజులు 2, 3 నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ ద్విముఖ పోరు కూడా ఉండదు. ఒకటే ఉంటది ఓన్లీ బీజేపీ. బీజేపీ అంటారా? యెస్. మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో బండి సంజయ్ గారు ఎప్పుడైతే ఆయన పాదయాత్ర కూడా చేశారు. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసిన తర్వాత మంచి హైప్ వచ్చిందనే చెప్పాలప్పుడు. కానీ ఆ తర్వాత ఆయన్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తీసేసి కిషన్ రెడ్డి గారిని పెట్టడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్ అయ్యి అప్పుడు సీట్స్ తగ్గింది అని అనుకోవచ్చంటారా? లేదు. సీట్స్ మనకి పెరిగాయి. అసెంబ్లీ ఎలక్షన్స్‌లో గూడా ఇంతకుముందు ఉన్న సీట్ల కన్నా గూడా మనకి సీట్లయితే పెరిగాయి. కేవలం ఎఫెక్ట్ ఎక్కడ చూపిచ్చిందంటే, కాంగ్రెస్ వాళ్ళిచ్చిన అబద్ధపు గ్యారంటీల వల్లనే 6 వాళ్ళకి ఎక్కువ వచ్చాయి సీట్లు గానీ, ఓకే. మాకు ఓట్ షేర్ అనేది పెరిగింది. ఓకే. అంతకుముందు ఉన్న దానికన్నా ఓట్ షేర్ గూడా పెరిగింది. అండ్ బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా తీసేయడం గాదు. ఆయనకి ప్రమోషన్ ఇచ్చారు. నేషనల్ జనరల్ సెక్రటరీగా ప్రమోషన్ ఇచ్చి, ఆ ఖాళీగా ఉన్న ప్లేస్‌లో కిషన్ రెడ్డి. రెడ్డి గారిని పెట్టారు. ఓకే. అంతేగాని వారిని తీసేయడం అనే పదం కరెక్ట్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ అయితే ప్రెజెంట్ ఆ పదవి ఖాళీగానే ఉంది ఇప్పుడు కూడా. ఇటువైపు బండి సంజయ్ గారికి, అటువైపు కిషన్ రెడ్డి గారికి ఇద్దరికీ కేంద్ర మంత్రి పదవులిచ్చారు. ఆ ప్లేస్‌లో ఇప్పుడు ఈటెల రాజేందర్ గారిని నియమిస్తే బావుంటుంది. ఆయనే వచ్చే ఛాన్స్ ఉంటుంది అని అంటూ ఉన్నారు. సో, ఆయనొస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఆయనొచ్చినా చాలా అద్భుతంగానే ఉంటది. ఎందుకంటే ఆయన మంత్రిగా చూసాం మనం ఎలా ఆయన అడ్మినిస్ట్రేషన్ అనేది ఆయనకి బాగా తెలుసు. ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కరోనా సమయంలో ఏ విధంగా పనిచేశారో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూసారు. కాబట్టి ఆయన స్టేట్ ప్రెసిడెంట్‌గా తీసుకుంటే అద్భుతంగానే ఉంటది. ఓకే. అయితే ఇంకొకటేంటంటే ఈ మనకి ఉన్న 17 కాన్స్టిట్యుయెన్సీస్‌లో అన్నిట్లో చూసుకుంటే కనుక ముఖ్యంగా హైదరాబాద్ అనేది ఒక స్పెషల్ ప్లేస్ అని చెప్పాలి. లోక్‌సభ ఎలక్షన్స్‌కి ఎప్పుడూ కూడా ఇంకొక పార్టీ అందులో దూరదు. ఇటువైపు బీఆర్ఎస్ కావచ్చు, లేదంటే కాంగ్రెస్ కావచ్చు ఎవరు కూడా దానిపైన పెద్ద ఫోకస్ చేయరు. ఎలాగూ ఎంఐఎం పార్టీయే గెలుస్తుంది అనే హోప్‌తోనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటారు. కానీ ఈసారి బీజేపీ చాలా గట్టి ప్రయత్నం చేసింది. ఒక గట్టి నాయకురాలిని కూడా నియమించిందనే చెప్పాలి. మాధవీలత గారు చాలా
గట్టిగా ట్రై చేశారు. మొత్తం దేశం చూపంతా కూడా ఇక్కడ ఈ ప్లేస్ పైనే స్పెషల్‌గా పర్టిక్యులర్‌గా పడే విధంగా చూసారనే చెప్పాలి. సో, ఎంతవరకు పోటీ ఇచ్చారంటారు? దానివల్ల ఎంత సాధించామనుకుంటున్నారు? గెలవరు అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేసారా? గెలవరు అని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. గట్టి పోటీ ఇస్తారని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేశాము. ఎందుకంటే మీరు చూసుకుంటే ఎప్పుడైతే మాధవీలత గారిని అనౌన్స్ చేశారో, ఆ తర్వాత ఆవిడకొచ్చిన హైప్‌ని చూసి కాంగ్రెస్ పార్టీ ఒక అనామకుడిని అక్కడ పెట్టుకున్నారు. ఎంబీటీ అసలు అక్కడ ఎవరిని నిలబెట్టలేదు. అవును. కంప్లీట్‌గా వాళ్ళు మన ముస్లిం ఏదైతే పార్టీ ఉందో ఎంఐఎం. ఓవైసీ గారిది, హ్మ్. ఆ పార్టీకి కంప్లీట్ సపోర్ట్ వాళ్ళు అంటే వాళ్ళ ఓట్ అనేది చీలిపోకుండా. చీలిపోకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారు. హ్మ్. అంటే ఇప్పుడు ఏంటి అక్కడ ఉన్నది ఇద్దరే. ఎవరు మాధవీలత, ఓవైసీ. ఓవైసీ. సో, పోరనేది ఇద్దరి మధ్యలోనే నడిచింది. అక్కడ ఉన్న ఓట్ షేర్ ఏదైతే ఉందో పర్టిక్యులర్ రిలిజియన్ ఓట్ షేర్ అది స్ప్లిట్ అవ్వలేదు. స్ప్లిట్ అవ్వకుండా ఒక్కళ్ళకే వెళ్ళిపోయింది ఆ ఓట్ షేరు. హ్మ్. దానివల్ల మాధవీలత గారు బిహైండ్ అయ్యారు. అంతేగాని అక్కడ ఒకవేళ ఎంబీటీ వాళ్ళు నాయకుడిని పెట్టుకున్నా గూడా ఎంపీ క్యాండిడేట్‌ని కాంగ్రెస్ వాళ్ళు గూడా ఫిరోజ్ ఖాన్ ఉన్నాడక్కడ. హ్మ్. ఆయన్ని పెట్టినా ఓట్స్ అనేవి స్ప్లిట్ అయ్యేవి. అప్పుడు ఖచ్చితంగా మాధవీలత గారు గెలిచేవారు. ఓకే. సో, ఆవిడని నిలబెట్టడం వల్ల ఎలా జరిగింది? వీళ్ళందరి యొక్క ఓట్ షేర్స్ అన్నిటిని ఓట్ స్ప్లిట్ అవ్వకోకుండా వీళ్ళందరూ చాలా జాగ్రత్త పడి కుమ్మక్కయ్యి ఓవైసీని గెలిపించుకున్నారు నాలుగోసారి. ఓకే. 3 సార్లుగా ఎంపీ ఉన్నా ఆయన ఏం చేయలేదు. హైదరాబాద్ సిటీలో 10 నిమిషాలు గట్టిగా వర్షం కొట్టిందంటే మొత్తం నీళ్ళన్నీ బయటకొస్తాయి. నడుముల లోతు నీళ్ళొచ్చేస్తాయి. మురుక్కాలువలన్నీ బొంగుతాయి. ఒక 15 నిమిషాలు కొట్టిందంటే నడుము లోతున్న నీళ్ళు పీకల లోతుకొచ్చేస్తాయి. ఇప్పటికీ వాళ్ళకి డెవలప్‌మెంట్ అవసరం లేదు. మా నాయకుడు ఉన్నాడా? మేము బిల్లులు కట్టొద్దు. మమ్మల్ని సేవ్ చేస్తున్నాడా? చలానాలు కట్టకుండా మా నాయకుడు మమ్మల్ని సేవ్ చేస్తున్నాడా? ఇంతే గావాలి. అక్కడ ప్రజలకు డెవలప్‌మెంట్ గావాలనుకుంటే మాధవీలత గారికి ఓట్లేసి ఆవిడని గెలిపించుకునేవాళ్ళు గదా! మాధవీలత గారు ఓట్ షేర్ అనేది ఆవిడ చాలా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే. అక్కడ వెళ్ళి ఇటువైపు మరొక వైపు ఈమె కేవలం హిందుత్వవాది అనే ఇది కూడా చాలా గట్టిగా ఉంది. సో, ఆమె చేసిన పోరాటం ఏ విధంగా ఉందనిపించింది? ఎటువంటి విషయాల్ని వెలికి తీశారనుకోవచ్చు? ఆవిడ మొత్తం తీశారు. ఇప్పుడు బోగస్ ఓట్స్ ఉన్నాయి. 5.5 లక్షల బోగస్ ఓట్లని ఆవిడ బయటికి తీసి వాటిని డిలీట్ చేపిచ్చారు. ఓటు లిస్ట్‌ల నుంచి. హ్మ్. తర్వాత వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి, ఎటువంటి అభివృద్ధి లేదు. హైదరాబాద్ అనేది ప్రపంచంలో ఒక భాగ్యనగరం ఏదైతే ఉందో ఒక మణిపూస లాంటిది. అలాంటి మణిపూసని డెవలప్‌మెంట్‌కి దూరంగా పెట్టింది ఇన్ని రోజులు ఈ ఓవైసీ పార్టీ వాళ్ళే అని జెప్పేసి చాలా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు. అందుకే ఆవిడకి 3.5 లక్షల ఓట్లొచ్చాయి. అదేం తక్కువ ఓట్ అవును. షేర్ కాదది. సో, అసలు ఎక్స్‌పెక్ట్ చేసారా? ఒక వుమెన్‌ని నిలబెడితే ఆవిడ ఇంత గట్టిగా పోరాటం చేసి, ఇన్ని విషయాలను బయటికి తీయడం కానీ, లేదంటే ఎలక్షన్ రోజు ఇక్కడ ఎవరైతే ఓట్లేయడానికి లేడీస్ వచ్చారో వాళ్ళ పరదాలను తొలగించి, వాళ్ళ ఫేసులు చూడడం, ఐడెంటిఫై చేయడం, కరెక్ట్ పర్సన్సా? కాదా? అని చెప్పి చాలా ధైర్యం అనే చెప్పాలి. ఇదంతా చేశారు అంటే. ఎలా అనిపించింది? ఇంత గట్టిగా పోరాటం చేయగలరనుకున్నారా? అలా అనుకోనే ఆవిడకి అక్కడ సీటిచ్చారు. మాధవీలత గారికి ఆ కేపబిలిటీ ఉంది గాబట్టే ఓవైసీ గారికి ఎగైనెస్ట్‌గా ఆవిడని నిలబెట్టారు. నిలబెట్టినందుకు ఆవిడ అద్భుతమైన ఫైటింగ్ ఇచ్చింది. 3.5 లక్షల ఓట్లొచ్చాయి. 5.5 బోగస్ ఓట్లు డిలీట్ అయ్యాయి. హైదరాబాదుని అసలు ఓవైసీ ఇన్ని రోజుల నుంచి ఏం జేశారు అనేది ప్రపంచానికి చాటి చెప్పిందావిడ. సో, ఈరోజు హైదరాబాద్ అనేది ఇంత చర్చనీయాంశంగా మారడానికి కారణమే మాధవీలత గారు. మరోవైపు ఇప్పుడు బీజేపీకి సీట్స్ అనేవి పెరిగాయి. తప్పకుండా పార్లమెంట్ ఎలక్షన్స్‌కి సంబంధించి 8 సీట్స్ వచ్చాయంటే చాలా మంచి గ్రోత్ అనే చెప్పాలి. అయితే సోషల్ మీడియా మెంబర్‌గా మీరు మీ యాక్టివిటీస్ ఏ విధంగా ఉండేవి? ఏ విధంగా మీరు వర్క్ చేసేవాళ్ళు? మేము ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ అబద్ధపు హామీలు 8,500 నుంచి మీరు ఈవెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా 1 అవర్ చూస్తే ఏవో 1,000 2,000 కటాకట్ పడతాయని చెప్పి అలా గూడా ఆయన ప్రసంగించిన రోజులున్నాయి. సో, ఇవన్నీ అబద్ధాలు అని చెప్పడంతో పాటు బీజేపీ మోడీ గారి ప్రభుత్వము అందరికీ అంటే ఇటు రైతులకు గానివ్వండి,
పేదలకు గానివ్వండి, నిరుపేదలకు గానివ్వండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ గూడా అన్ని రకాలుగా సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏ విధంగా అయితే ఒక స్టేట్మెంట్ తీసుకొని ఆయన ముందుకు వెళ్లారో, వాటిని మేము ప్రబలంగా ప్రచారం చేయడంలో సక్సెస్ సాధించాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అలాగే ఏపీలో నరేంద్ర మోడీ గారు కూడా అక్కడికొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. 100% స్ట్రైక్ రేట్‌తో అక్కడ విన్ అవ్వడం జరిగింది. 21 మంది ఎమ్మెల్యేలు నిలబడితే 21 మంది విన్ అవ్వడం మనం చూసాము. ఎంత సక్సెస్ వచ్చింది ఏపీలో టీడీపీ, బీజేపీ అలాగే జనసేన అలయన్స్‌కి అని చెప్పి. సో, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది యాక్చువల్‌గా ఒక అద్భుతం. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ అంత అధపాతాళానికి తొక్కివేయబడుతదని జెప్పేసి ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నాకు దెలిసి చంద్రబాబు నాయుడు గారు గూడా ఎక్స్‌పెక్ట్ చేసుండరు. కాబట్టి ఈ పొత్తు అనేది ఇంకా ముందుకు సాగుతది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. అండ్ జనసేన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటే ఈనాడు దేశంలో 2 చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో చిరాగ్ పాస్వాన్ గారిది గానివ్వండి, పవన్ కళ్యాణ్ గారిది గానివ్వండి, దేశానికి ఒక ఇద్దరిని అద్భుతమైన నేతల్ని దేశానికి పరిచయం చేసింది ఈ లోక్‌సభ 2024 ఎలక్షన్స్ అని చెప్పుకోవాలి. ఓకే. ఎందుకంటే చిరాగ్ పాస్వాన్‌ది 100% స్ట్రైక్ హ్మ్. రేట్. ఇక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిది కూడా 100% స్ట్రైక్ రేట్. మనకి బీజేపీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుండి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఒక రకంగా టీడీపీ, బీజేపీ జనసేన అలయన్స్ అవ్వడానికి మెయిన్ పిల్లర్ రీజన్ కూడా పవన్ కళ్యాణ్ గారే. ఇప్పుడు ఆయన ఏపీలో అంతా కూడా సపోర్ట్ చేశారు. చాలా సపోర్ట్ చేశారు. బీజేపీకి సంబంధించి తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్‌ని యూజ్ చేసుకునే ఛాన్స్ ఉందా జనసేన పార్టీ తరపు నుండి? తప్పకుండా కేంద్రంలో గానివ్వండి, రాష్ట్రంలో గానివ్వండి అధిష్టానము ఎప్పుడైనా ఎవరిని ఎక్కడ ఏ విధంగా యూజ్ చేసుకోవాలో వాడ వారి యొక్క సహకారం తీసుకుంటే మనకి బాగుంటది అని అనిపిస్తదో తప్పకుండా సహకారం తీసుకుంటాం. అందులో అయితే వెనక్కి తగ్గేది లేదు, అబద్ధము లేదు. ఇప్పుడు మనకి తెలంగాణలో వచ్చేటప్పటికి ఇద్దరు కేంద్ర మంత్రులున్నారు. ఇటు బండి సంజయ్ గారు, అలాగే కిషన్ రెడ్డి గారు. వాళ్ళ సపోర్ట్ ద్వారా తెలంగాణకి ఎటువంటి నిధులు కానీ, లేదంటే ఎటువంటి సపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉంది? ఎటువంటి అభివృద్ధి జరిపించే ఛాన్స్ ఉంది? ఇంతకుముందు గూడా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగానే ఉన్నారు. అవును. ఆయన వైపు నుంచి చాలా నిధులొచ్చాయి. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి గానివ్వండి, 750 కోట్లతోని దాన్ని రీడెవలప్‌మెంట్ చేస్తున్నారు. రైల్వే రైల్వే స్టేషన్‌ని. స్టేషన్. 750 కోట్లు ఆయన వల్లనే వచ్చాయి. ఇప్పుడు ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ కిషన్ రెడ్డి గారి వల్లనే వచ్చింది. అంతేకాదు మనకి రామప్ప యునెస్కో సర్టిఫై రావడానికి కూడా కిషన్ రెడ్డి గారి యొక్క పాత్ర చాలా ఉంది. బండి సంజయ్ గారు గూడా కరీంనగర్‌లో అద్భుతమైన డెవలప్‌మెంట్స్ చేశారు. కాబట్టి ఈ ఈ డెవలప్‌మెంట్స్ అనేవి ఇంకా పెరుగుతాయే గానీ తగ్గవు. తెలంగాణలో వచ్చేటప్పటికి తెలంగాణ వచ్చిందే ఇటు కేసీఆర్ గారు చాలానే ట్రై చేశారు. అప్పుడు చాలా గట్టి పోరాటం చేశారు. కానీ తర్వాత వచ్చేటప్పటికి టీఆర్ఎస్‌ని బీఆర్ఎస్‌గా మార్చడం, అలాగే ఇంత పడిపోవడానికి పార్టీ అసలు కనుమరుగైపోవడానికి రీజన్ ఏంటంటారు? బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ రీజన్ ఏముంటదంటే ముఖ్యంగా పరివార్ పార్టీ. ఇప్పుడు వాళ్ళది జూసుకుంటే కుటుంబ పార్టీ అయిపోయింది కంప్లీట్‌గా. టీఆర్ఎస్ అంటే కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు ఇలాగా ఒక నలుగురు, ఐదుగురు మీదనే కుటుంబ పాలన. కరెక్ట్. కుటుంబ పాలన మీద నిలబడింది. ప్లస్ అహంకారం గూడా పెరిగిపోయి కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించిన సందర్భాలు రాష్ట్ర మనం చాలా రాజకీయాల చూసాము. నుంచి దేశ రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు కేసీఆర్ గారు. సో, అది కూడా నెగటివిటీ అయిందంటారా? ఆయన కాన్ఫిడెన్స్ ఏమైనా దెబ్బతిని ఏం జరిగిందసలంటారు? కుటుంబ పాలనే వాళ్ళని అధపాతాళానికి తొక్కేసింది. యాక్చువల్‌గా ఏదైతే సెంటిమెంట్ మీద ఏర్పాటు చేసిన పార్టీ పేరుని మార్చారో అప్పటి నుంచే వాళ్ళ యొక్క పతనం స్టార్ట్ అయింది. అయోధ్యలో బీజేపీ ఓడిపోవడానికి రీజన్ ఏంటంటారు? అయోధ్య రామ మందిరం అనేది ఎంత హైప్ క్రియేట్ చేసింది. దేశ ప్రజలందరూ కూడా 500 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న టెంపుల్ అది. అటువంటి ప్లేస్‌లో ఒక ఆలయాన్ని కట్టి కూడా అక్కడే ఓడిపోవడం ఏంటి పార్టీ? ఇది యాక్చువల్‌గా అయోధ్య అనేది ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. హ్మ్. ఇది లోక్‌సభకొచ్చేసరికి ఫైజాబాద్ అనే అవును. ఒక ఫైజాబాద్. పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ అన్నమాట. అందులో అయోధ్య అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో బీజేపీ విన్ అయింది. హ్మ్. కానీ కంప్లీట్ మనము మొత్తము పార్లమెంట్‌ని జూసుకుంటే అక్కడ మనం లూజ్ అయ్యాము. మీకొక చిన్న ఉదాహరణ చెప్తాను. మధ్యప్రదేశ్‌లో ఇండోర్ కాన్స్టిట్యుయెన్సీలో ఒక బీజేపీ ఇంకొక ఇద్దరు ఉన్నారు. దాంట్లో కాంగ్రెస్ క్యాండిడేట్ లేడు. ఓకే. ఆ 3 పార్టీలలో గూడా బీజేపీలో గానివ్వండి,
మిగిలిన 2 మ్మ్. పార్టీస్ లో కూడా ముస్లిం క్యాండిడేట్ ఎంపీగా లేరు. ఓకే. కాబట్టి అక్కడ మొత్తము 14% ముస్లిం ఓట్ షేర్ ఉంది ఇండోర్ లో. సో నోటాకి ఎంత ఓట్ షేర్ వచ్చిందో తెలుసా మీకు? 13.3% ఓట్ షేర్ నోటాకి పడింది. అంటే అక్కడ నుండి వచ్చిన ఓట్లన్నీ సో నోటాకి వెళ్ళిపోయాయి. నోటాకి వెళ్ళిపోయాయి. మ్మ్. అంటే ఎలా ఉంటదంటే ఒక పర్టికులర్ రిలీజియస్ ఓట్స్ ఎలా ఉన్నాయంటే ఎయిదర్ కాంగ్రెస్ క్యాండిడేట్ ఉండాలి లేదా వాళ్ళ రిలీజియన్ కి సంబంధించిన క్యాండిడేట్ Candidate ఉండాలి. ఉండాలి. ఉంటేనే వాళ్ళు ఓట్స్ వేస్తారు, లేకపోతే నోటాకి వెళ్ళిపోతాయి. సో ఇలా ఉంటదన్నమాట మైండ్ సెట్ అంతా. సో కాబట్టి ఫైజాబాద్ ఫైజాబాద్ లో లో కూడా మన సేమ్ థింగ్ హ్యాపెండ్. అందువల్ల మనం అక్కడ గెలవలేకపోయాం కానీ ఆ, అయోధ్యలో మనమే గెలిచాం. అయోధ్య వరకు వచ్చేటప్పటికి బీజేపీకే ఓట్ షేర్ అనేది ఎక్కువగా బీజేపీకే ఉంది. ఓట్ షేర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you. మొత్తానికైతే పార్టీ విన్ అయింది. మరొకసారి నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటువైపు టీడీపీ సపోర్ట్ కావచ్చు, అటువైపు 2 పార్టీల సపోర్ట్తో మళ్ళీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారని చెప్పాలి. మీరు ఇంతకుముందు చెప్పినట్టు నెహ్రూ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేసింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసింది తప్పకుండా మరొక ఎత్తు చరిత్ర అనే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్రజలకి మంచి చేసే నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.